హలో హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మీకు పాల సాగు ఎలా చేయబోతున్నానో చెప్తున్నాను. ఇది మా బరంపూర్ స్పెషల్. అయితే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం 250 గ్రామ్ బియ్యాన్ని నానేసుకొని ఒక 2-3 గంటలు ఉంచుతాం. తర్వాత పాలు లీటర్ తీసుకుందాం. నెక్స్ట్ చీనీ 250 గ్రామ్. అంటే బియ్యం ఎంత తీసుకుంటామో చీనీ కూడా అంతే. దీనిలో కాజు నట్స్ మన ఒక 12 పీసెస్. ఉప్పు టేస్ట్కి సరిపడంత. నెక్స్ట్ ఇలాచి ఒక 2 పీసెస్. ఇప్పుడేం చేస్తాను, ఒక జార్ తీసుకుంటాను. ఇందులోన బియ్యం ఒక 3 to 4 స్పూన్ వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేస్తాను. ఇది ఎక్కువ పల్చ కాక ఎక్కువ ఇది కాక చూస్తారు. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా రావాలన్నమాట. ఎక్కువ థిక్గా ఉండకూడదు, ఎక్కువ థిన్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు చూడండి ప్రొసీజర్ ఎలా చేద్దాం అనుకునేది. ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్, పెద్ద బౌల్ పెట్టుకుంటారు. అందులోన పాలు ఉన్నినవంతా వేస్తారు. ఈ పాలుకి చాలా హై ఫ్లేమ్లో ఉంచి అలాగా స్లోగా స్టీర్ చేస్తారు. ఆ తర్వాత షుగర్ వేసేస్తాం. ఇది బాగా స్టీర్ చేస్తారు. కిందికి పాలు అంటకూడదు, పాలు బాగా మరగాలి. చూడండి ఇలా స్లోగా కలుపుతారు. ఆ తర్వాత మన బియ్యం పిండి ఏదో ఆడించాం కదా, ఆ బియ్యం పిండిలోన ఉప్పు మెజర్మెంట్ చేసుకొని తీసుకున్నారు. ఎక్కువ ఉప్పు కాదు, కొంచెం. ఆ తర్వాత ఈ పాలు కూడా చూస్తుంటారు, అలా కలుపుతుంటారు. ఆ తర్వాత ఈ బియ్యం పిండి ఏది ఉందో ఇదంతా పాల్లో వేసేసి బాగా మిక్స్ చేస్తాం. చూడండి ఇలా మిక్స్ చేస్తారు. తర్వాత మందరు ఉన్న ఇలాచీలు 2 ఉన్నాయి కదా, ఆ 2 ఇలాచీలు కూడా పాలలో వేసేసాను. పాలు కూడా బాగా మరుగొస్తున్నాయి. మరిగిన తర్వాత ఈ బియ్యం పిండి అనేది వేసేస్తారు. వేసి స్లోగా కలుపుతారు. హై ఫ్లేమ్లోపే ఉండాలి. ఇది ఎప్పుడు అలాగా కన్సిస్టెన్సీ థిక్ అవుతుందో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫ్లేమ్కి మీడియం చేస్తారు. చూడండి ఇలాగ స్లోగా కలుపుతారు. కిందకి అస్సలు అంటకూడదు. ఒకవేళ అంటిందో టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. చూడండి ఇలాగ కలుపుతారు. అంటే స్లోగా ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోతుంది. చూసారా ఎలా థిక్ అవుతుందో. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కిందికి అస్సలు అంటకూడదండి. నేనేం చేశానంటే, ఆల్రెడీ నేను మైక్రో ఓవెన్లో ఒక ప్లేట్ ఉంటుందన్నమాట. ఆ ప్లేట్కి నేను ఘీ అప్లై చేసి రెడీగా ఉంచున్నాను. ఆ తర్వాత కాజు నట్స్ చూపించాను కదా, కాజు నట్స్ కూడా నేను ఘీలోనే రోస్ట్ చేసి ఉంచున్నాను అనమాట. చూడండి బ్యాటర్ కూడా అలాగ థిక్ అయిపోతుంది. పూర్తిగా మిల్క్ ఆ బియ్యం పిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది. దీనిలో వాటర్ క్వాంటిటీ వెట్ అనేది డ్రై అయిపోద్ది అనమాట. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా సాఫ్ట్గా తయారైంది. ఇలాగ కలుపుతుంటారు, కిందకి అంటకూడదు. చూసారా. ఇప్పుడు నేను మైక్రో ఓవెన్ ప్లేట్లో వేసి అది బ్యాటర్ అంతా వేస్తాను. ఘీ అప్లై చేసి కాజు కూడా పెట్టాను. నేను మైక్రో ఓవెన్లో ఇది పెట్టేసాను ప్లేట్. ఇప్పుడు ఏం చేస్తాను, కన్వెక్షన్ మోడ్ ఆన్ చేస్తాను. 190 డిగ్రీ పెట్టి 70 మినిట్స్ ఇస్తాను. ఇదో నా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరి దగ్గర మైక్రో ఓవెన్ లేదో వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టిస్తారు. ఒకవేళ అరిటాకు ఉందంటే అరిటాకు పెట్టి దాని మీద ఘీ వేసిస్తారు. ఆ తర్వాత ఈ బ్యాటర్ అంతా పెట్టి కాజు మీరు ఎలా డెకరేట్ చేసుకుంటారు, దానికి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ ఉంచుతారు. చూడండి ఇప్పుడు నా డిష్ రెడీ అయిపోయింది. చూసారా కలర్ ఎంత యమ్మీగా రెడ్డిష్గా చాలా క్రిస్పీగా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఎలాంటి వీడియోలు ఎక్కువ చూడాలి అంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.